హలో అండి, నేను అడగర్ల ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఆవకాయ ఎలా కలుపుదాము అనేది, ఆవకాయ కలపడం ఎలా అనేది తెలుసుకుందాము. ఇదిగోండి, ఈ ఆవకాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసేసి అక్కడే కట్ చేయించి తీసుకొచ్చారు. అయితే కాయలు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కడిగి శుభ్రంగా తుడిచి ఆ ముచ్చికలు తీసేసి పంపించానండి. అక్కడ ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకొచ్చారనమాట. ఇవి తెల్ల గులాబీలంట కాయలు. ఇలా టెంకతో ఉండాలి కదండి ఆవకాయకి, అలా కట్ చేయించి తీసుకొచ్చారు. అయితే తెచ్చిన తర్వాత మళ్ళీ ఒక శుభ్రమైన క్లాత్తో శుభ్రంగా తుడిచి దీనికి పైన ఒక్కోసారి టెంక అంటుకుని ఉంటుంది. దాదాపు అన్నిటికీ సన్నటి పొరలాగా ఉంటుందండి, ట్రాన్స్పరెంట్ పొర ఉంటుంది. ఆ పొర కూడా తీసేసి మళ్ళీ ఒకసారి క్లాత్తో అన్నీ తుడుచుకుని ఒక అరగంట అలా క్లాత్ మీద ఆరబోసి ఉంచాను అనమాట. ఇప్పుడు ఆరిపోయినాక వీటిని ఏం చేయాలి అని అంటే, కాసిన అన్ని మెంతులు కొద్దిగా వేడి చేసి అది మిక్సీ పెట్టానండి, మెంతి పిండి. అయితే ఇది కొలత ఏంటంటే, ఒక సమానమైన గిన్నె, అడుగు సన్నము అలా లేకుండా ఒక సమానమైన గిన్నె తీసుకుని కోల్చుకోవాలి ముక్కలను ఫస్ట్. అయితే 4 గిన్నెలకి, ఇది ఇప్పుడు 4 గిన్నెలు అయిందనుకోండి, 4 గిన్నెలకి ఒక గిన్నె కారము, ఒక గిన్నె మెంతిపిండి కాదు, ఆవపిండి. సన్న ఆవాలని దొరుకుతాయండి, ఆవకాయకి అదే వాడతాం. ఒక గిన్నె కారము, ఒక గిన్నె మెంతిపిండి, ఆవపిండి, కొద్దిగా మెంతిపిండి అనమాట వేస్తాము. అయితే ఉప్పు నేను మెత్తటి ఉప్పు వేస్తానండి, మెత్తటి ఉప్పు మాత్రం సగానికి అనమాట వేసి అలా కొలుచుకుని పెట్టుకున్నాను. 4 గిన్నెలకి లెక్కగా అది అన్నీ కొలిచి దీంట్లో ఏం చేశాను, కారము, ఆవపిండి, మెంతిపిండి, 2 స్పూన్ల పసుపు అన్నీ కలిపేసి ఉప్పు అన్నీ కలిపి పెట్టేసుకున్నానండి ఒకసారి. ఇప్పుడు దీంట్లో తీసి కలిపేయడం అన్నమాట. ఇదేమో కొన్నేమో ఒలిచి పెట్టుకున్నాను, కొన్నేమో కచ్చాబిజ్జిగా మిక్సీకి వేసాను. వెల్లుల్లిపాయలు చూసారా, ఇవేమో వెల్లుల్లిపాయ రెబ్బలు, ఇదేమో కొంచెం మిక్సీకి వేసింది. ఇవి కూడా దీంట్లో కలిపేయాలి. అయితే ఇవి సగం ముక్కలు తీసాను కాబట్టి సగం వేస్తానండి నేను, మళ్ళీ ఇంకోసారి కలపాలన్నమాట. తీసేసి కొంచెం ఫస్ట్ ఆయిల్ పోద్దాం. ఆయిల్ పప్పు నూనె అండి, గానుగ నుండి తెచ్చింది ఈ పప్పు నూనె. ముందు ముక్కల్లో పోస్తే ముక్కలన్నీ నూనెలో తడవాలండి. ఇలా తడిస్తే మళ్ళీ మనం వేసిన కారం అవన్నీ చక్కగా అంటుకుంటాయి అన్నమాట ప్రతి ముక్కకి. అందుకని ముందు ఇట్లా తడిపోయాలి. దీంట్లో అన్నీ కలిసి ఉన్నాయండి, ఉప్పు, కారం, పసుపు, ఆవపిండి, మెంతిపిండి. అంటే అన్ని ముక్కలు కలపడానికి బేసన్ సరిపోదని ఇలాగ 2 సార్లుగా కలుపుతున్నాను అన్నమాట.
అయితే ఆవపిండి కొంచెం ఎక్కువ తినని వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చండి. 4 గిన్నెలకు 1 గిన్నె వేయకుండా కొంచెం తక్కువన్నా వేసుకోవచ్చు. కొంచెం ఆవపిండి కొంతమంది భయపడతారండి, ఘాటని, ఏదో పొట్టలో కొంచెం వేడి చేస్తుందని అదే నిజం. కానీ మరి దీనికి ఆవపిండి వేయాలి కదా, అప్పుడు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు వేసుకునేవాళ్ళు. చూసారా, ఇలా కలిపాను కదా, ఇదంతా దీంట్లో వేసేస్తాను, ఈ డబ్బాలో వేస్తాను. ఇదండి మన ఇలా ఉంచి రేపు మూత పెట్టేసి ఉంచి రేపు ఒకసారి కలపాలి, ఎల్లుండి కూడా కలపాలండి. అప్పుడు దీంట్లోంచి ఓట వచ్చి పైకి వస్తుంది అనమాట, నూనె కూడా పైకి తగ్గుతుంది. అప్పుడు చూసుకుని నూనె ముక్కలు నిండా ఉండేట్టుగా నూనె పోసేయాలండి, ముక్కలు మునిగేట్టుగా. మూడో రోజు చూసుకుని దాంట్లోంచి వచ్చే రసాన్ని బట్టి ఎలా ఉంది అనేది చూసుకుని అప్పుడు వేస్తామన్నమాట. ఇదండి ఇలా. ఓకే అండి, మన ఆవకాయ రెడీ అన్నమాట. ఈసారి కాస్త లేట్ అయింది. ఇవి తెల్ల గులాబీలు అంటండి కాయ.